ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తోత్రములు తెలియజేయచ్చు. ఈ సమయమందు మీరిచ్చినటువంటి మహాకృపను బట్టి వేలాది వందనములు తెలియపరుచుకుంటూ, మీ యొక్క గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను ఈ సమయమందు ఆలోచన చేయవలసి ఉంటుండగా తండ్రి, మీ యొక్క సహాయంను దయచేయండి. చెప్పుచున్న నాకు మీ యొక్క ఆలోచనను అనుగ్రహించి, వినుచున్న ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసును దయచేయమని కోరుకుంటూ, క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశంను గూర్చి ఈరోజు ఈ సమయంలో మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. ఏమిటి అనంటే, మట్టల ఆదివారము వాక్యానుసారమా? మట్టల ఆదివారము వాక్యానుసారమా? దీనిని గురించినటువంటి అవగాహన వాక్యమును బట్టి చాలా తక్కువ మందికే అవగాహన ఉంది. వాక్యమును ఎరుగని వారుగా అనేక మంది ఉన్నారు. వాక్యమును ఎరిగిన వారు చాలా తక్కువ మంది. వాక్యమును ఎరుగని వారు ఎక్కువ మంది. వాక్యమును ఎరుగవలసిన వారు ఎక్కువ మంది. అంటే వాక్యము లేనిది, వాక్యము కానిది, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి దానిని, దేవునికి అనుకూలము కాని దానిని అనుసరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చాలా జాగ్రత్తగా మనం గమనించగలిగితే, ఈ యొక్క మట్టల ఆదివారము అనేది నేడున్నటువంటి క్రైస్తవులుగా, నేడున్నటువంటి సంఘ విశ్వాసులైనటువంటి మనమందరమును చేయవలసినటువంటిదా కాదా అనేది ఆలోచన చేద్దాం. ఈ మట్టల ఆదివారానికి సంబంధించి ఎక్కడైనా నేడున్నటువంటి క్రైస్తవులు చేయటానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చారనంటే, వాక్యంలో 66 పుస్తకాలు సముదాయం కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా ఒక్క వాక్యం కూడా ఆధారము లేదు. మరొకసారి, 66 పుస్తకాలు సముదాయం కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆజ్ఞాపించినట్టుగా గాని, పరిశుద్ధాత్మ ఆజ్ఞాపించినట్టుగా గాని, యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించినట్టుగా గాని, అపోస్తలులు ఆజ్ఞాపించినట్టుగా గాని 66 పుస్తకాలు సముదాయం కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ లేదు. 66 పుస్తకాలు సముదాయం కలిగిన పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ లేదు అనంటే, ఎక్కడ నుండి మట్టల ఆదివారంను తీసుకొచ్చారు? ఏ ఆధారంను బట్టి చేయగలుగుతున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే, రోమన్ క్యాథలిక్ వారు వారి యొక్క ఆలోచన విధానాలు, వారి యొక్క ఆచార విధానాలు ప్రారంభంలో జరిగాయి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు జయప్రవేశం యెరూషలేముకు వచ్చినటువంటి సందర్భంలో వారు చేశారు. అటు తర్వాత దానిని ఆనుకొని, దానిని ఆధారం చేసుకొని రోమన్ క్యాథలిక్ వారు కానీ, నేడున్నటువంటి క్రైస్తవులు కానీ చేస్తూ ఉన్నారు. ప్రారంభంలో యేసుక్రీస్తు వారు యెరూషలేముకు ప్రవేశించటానికి వారు చేశారు. కానీ వారు చేసినటువంటి దానిని మనము చేయటానికి ఆజ్ఞ ఉందా అనంటే, ఆజ్ఞ లేదు. ఆజ్ఞ లేకపోయినా మేము చేస్తాము అనంటే, అది తీర్పులో దేవునికి లెక్క చెప్పవలసినటువంటి అవసరత ఉంటుంది.
ఆజ్ఞ ఉన్నటువంటి దానిని చేయటం మర్చిపోయి, ఆజ్ఞ లేని దానిని అనుసరించటం, ఇది చేస్తాము అనుకోని దానిని చేయటం అనేది ప్రమాదానికి మనలను తీసుకువెళ్ళేటటువంటి అవసరత, పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ఈ మట్టల ఆదివారము అనేటటువంటి పదమే మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడదు. బాగా వినాలి. మట్టల ఆదివారం అనేటటువంటి పదమే పరిశుద్ధ గ్రంథంలో కనబడదు ఎక్కడ కూడా. పరిశుద్ధ గ్రంథంలో మట్టల ఆదివారం అనే పదమే లేనప్పుడు, మట్టల ఆదివారము అని చెప్పి మట్టలను తీసుకువెళ్ళటం, దానిని ఆచరించటం, దానిని అనుసరించటం అనేది ఇంకెంతవరకు ఆత్మీయ జీవితాన్ని నష్టపరుస్తుందో మనం ఆలోచించాలి. ఎందుకంటే వాక్యంలో లేని ఆచారాన్ని మనం చేయగలుగుతా ఉన్నాం. ఎవరైతే ఈ యొక్క మట్టల ఆదివారమును అనుసరించగలుగుతున్నారో, ఎవరైతే దానిని పాటించగలుగుతున్నారో, ఎవరైతే ఆనాడు వారు చేశారు కాబట్టి ఈనాడు నేను చేయగలను, లేదా ఈనాడు నేను చేస్తాను, ఈనాడు మనం చేయాలి అనుకుంటున్నటువంటి వారు, చేస్తూ ఉన్నటువంటి వారు బాగా గమనించవలసినటువంటి సంగతి ఏంటంటే, వాక్యంలో ఎక్కడైనా చేయమని ఆజ్ఞ ఉందా? మొదటిగా. ఒకవేళ చేస్తే ఎవరు చేశారు ప్రారంభంలో? దేవుడు వ్రాయించినటువంటి పండుగలకు ఎక్కడ చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎందుకు చేయాలో, ఎలా చేయాలో, ఎన్ని రోజులు చేయాలో, ఏ నెలలో చేయాలో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారు. పర్ణశాలల పండుగను గురించి ఆలోచిస్తే అది ఎవరు చేయాలి? ఎందుకు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? ఎన్ని రోజులు చేయాలి? ఏ నెలలో చేయాలి? ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. కానీ మట్టల ఆదివారం అనేసరికి ఎవరు చేయాలో ఆజ్ఞ లేదు, ఎందుకు చేయాలో ఆజ్ఞ లేదు, ఎక్కడ చేయాలో ఆజ్ఞ లేదు, ఎప్పుడు చేయాలో ఆజ్ఞ లేదు, తర్వాత ఎన్ని రోజులు చేయాలో ఆజ్ఞ లేదు, ఏ నెలలో చేయాలో కూడా ఆజ్ఞ లేదు. వాక్యంలోనే లేని దానిని వాక్యంలోనికి జోడించి దానిని అనుసరించగలుగుతున్నామంటే మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఆలోచించుకోవాలి. ప్రత్యేకముగా నేను చెప్పవలసినటువంటి అవసరత లేదు. దీనిని అనుసరించే వాళ్ళు తమకు తాముగా ఆలోచించుకుంటే చాలా సులువుగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాక్యంలో లేని వాటిని అనుసరించటానికి, వాక్యంలో లేని వాటిని ఆధారం చేసుకొని మనము మన జీవితాలను కొనసాగించుకోవటానికి మనకు అర్హత లేదు. వాక్యంలో ఉన్నది దేవుడు చేయమని చెప్పినది చేద్దాం. దేవుడు వ్రాయించని దానిని గురించి, దేవుడు చెప్పని దానిని గురించి మనము ఆలోచించి దానిని చేయవలసినటువంటి అవసరత లేదు. కాబట్టి ఇక్కడ మట్టల ఆదివారం గురించి ఆలోచన చేయగలిగితే చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరత ఉంది. వాళ్ళు చేశారు కాబట్టి మనము చేస్తున్నాము, లేదా వారు చేశారు కాబట్టి మనము చేయాలి అని దేవుడు ఎక్కడ కూడా మనకు చెప్పలేదు. నేడున్నటువంటి క్రైస్తవులకు మనకు ఆజ్ఞ ఇవ్వలేదు. కాబట్టి దానిని మనం చేయవలసినటువంటి అవసరత లేదు. ఆజ్ఞ లేదు కాబట్టి. ఆజ్ఞ ఉంది అనంటే దానిని చేయాలి. ఆజ్ఞ లేదు అనంటే దానిని చేయవలసిన అవసరత లేదు. ఒకసారి మనము ఈ యొక్క సందర్భాలను గురించి ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త మొదటిగా మత్తయి సువార్తలో మనము చూడగలిగితే 21వ అధ్యాయము మొదటి వచనం నుండి 9 వచనముల వరకు మనం చూడగలిగితే, మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుండి 9 వచనములు మనము జాగ్రత్తగా చదువుదాం. ఇక్కడ ఏం చెప్పబడుతుందో కొన్ని సంగతులను గూర్చి ఆలోచన చేసుకుంటూ ఈ మాటలు, ఈ సందేశంను ముందుకు కొనసాగించుకోగలిగితే
మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుండి 9 వచనములు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్షెగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడల అవి ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు దానిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి దాని మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి అని చెప్పేశాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలుగుతుంటే ఏం చెప్పబడుతుంది? యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి ప్రవేశించటానికి ఇద్దరు శిష్యులను పిలిచి, మీరు మీ ఎదుటనున్నటువంటి గ్రామంలోనికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిదయు గాడిద పిల్లను మీరు తోలుకొని రండి. అక్కడ యజమాని మీకు అడిగినప్పుడు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అని చెప్పి యేసుక్రీస్తు వారు ఆ శిష్యులను పంపించినప్పుడు వారు అక్కడ ఉన్నటువంటి గాడిదను గాడిద పిల్లను విప్పి వారు తోలుకురావటానికి లేదా తీసుకురావటానికి ఇక్కడ జరిగినటువంటి సందర్భం. తీసుకువస్తారు. తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి దానిని కాకుండా వారు ఎక్స్ట్రాగా ఒక పని చేస్తారు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? మీరు గ్రామంలోనికి వెళ్ళి గాడిదను గాడిద పిల్లను తోలుకొని రండి అని చెబుతాడు. తర్వాత ఎవరైనా అడిగితే లేదా యజమాని అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. ప్రభువు అనంటే రాజు. రాజుకు కావలసి ఉన్నదని చెప్పండి అని చెప్పినప్పుడు అడిగినటువంటి యజమానికి వీరు ఆ విధంగా చెప్పి తరువాత ఆ గాడిదను గాడిద పిల్లను తీసుకొని వచ్చి వీరు ఏం చేస్తారంటే ఆ యొక్క గాడిదపై బట్టలు పరుస్తారు, బట్టలు వేస్తారు. తర్వాత వారిని చూసినటువంటి వారు కూడా జనసమూహమంతయు కూడా దారి పొడుగున బట్టలు పరచటం, కొమ్మలు వేయటం ఇవన్నీ చేశారు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే మీరు వెళ్ళి తోలుకొని రండి అని మాత్రమే చెప్పాడు. కానీ వారేం చేశారంటే బట్టలు పరిచారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు బట్టలు పరచండి, బట్టలు వేసి గాడిదను తీసుకురండి అని చెప్పలేదు. అంటే దీనిని గురించి యేసుక్రీస్తు వారు ఆజ్ఞ ఇవ్వలేదు. కానీ వారు బట్టలు పరిచి ఆ గాడిదపై బట్టలు వేయటం, అటు తర్వాత దానిని చూసినటువంటి ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే దారి పొడుగున బట్టలు పరచటం అనేది జరిగింది. బట్టలు పరచటానికి యేసుక్రీస్తు వారు చెప్పలేదు, మీరు బట్టలు పరచండి, మీరు బట్టలు గాడిదపై వేసి తీసుకురండి అని చెప్పలేదు. యేసుక్రీస్తు వారు చెప్పలేదు, కానీ వారు చేశారు. ఇది ఒక సంగతి. అయితే ఇక్కడ మరొక సంగతి ఉంది. ఏంటి అనంటే యేసుక్రీస్తు వారు అలా చేయటానికి, అంటే యేసుక్రీస్తు వారు
వాహనంపై అంటే ఏ వాహనము? గాడిద. గాడిదపై కూర్చుండుటకు గల కారణాలేంటంటే, యేసుక్రీస్తు వారు గాడిదపై కూర్చుండుటకు, గాడిదను ఎక్కటానికి గల కారణాలేంటంటే, గాడిద దేనికి సూచనగా కనబడతది అనంటే, సమాధానమునకును, అలాగుననే దీనత్వానికిని గాడిద సూచనగా కనబడుతుంది. ఎవరైనా రాజులు కూర్చుంటే ఎవరైనా రాజులు కూర్చుంటే గుర్రంపై కూర్చోవాలి. ప్రభువు అనంటే అర్థమేంటి? రాజు. యేసుక్రీస్తు వారెవరు? ఇశ్రాయేలుకు రాజు. ఇశ్రాయేలు రాజు. ఇశ్రాయేలుకు రాజైనటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడ కూర్చోవాలి? దేనిపై వెళ్ళాలి అనంటే, ఇశ్రాయేలుకు రాజైనటువంటి యేసుక్రీస్తు వారు దేనిపై వెళ్ళాలో తెలుసా? గుర్రముపై వెళ్ళాలి. గుర్రముపై కూర్చోవాలి. రాజులందరూ కూడా ప్రయాణం చేసేటటువంటిది ఏదైనా ఉంది అనంటే అది గుర్రము. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు గుర్రంపై కూర్చోకుండా గాడిదపై కూర్చోవలసి వచ్చింది? యేసుక్రీస్తు వారు కూడా గుర్రమును ఎన్నుకోవాలి కదా! యేసుక్రీస్తు వారు కూడా గుర్రము తీసుకురండి అని శిష్యులకు చెప్పాలి కదా! మరి గుర్రము తీసుకురండి అని శిష్యులకు చెప్పకుండా, గాడిద పిల్లను తీసుకురండి అని యేసుక్రీస్తు వారు చెప్పవలసిన అవసరతొచ్చింది. దీనికి కారణం ఏంటి అనంటే, యేసుక్రీస్తు వారు సమాధానకర్త. యేసుక్రీస్తు ఎవరు? సమాధానకర్త. సమాధానానికి కారకుడైనటువంటి వారు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇక్కడ గాడిదను తీసుకురావలసినటువంటి అవసరత వచ్చింది. యేసుక్రీస్తు వారు సమాధానానికి కర్త. యెషయా గ్రంథం మనం ఒకసారి యెషయా గ్రంథంలో చూడగలిగితే, యెషయా గ్రంథము యెషయా గ్రంథంలో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ ఒక పద ప్రయోగం జరిగింది. సమాధానకర్తయగు అధిపతి. ఈ సమాధానకర్తయగు అధిపతి ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే సమాధానకర్త యేసుక్రీస్తు. కాబట్టి గాడిదపై కూర్చోవలసినటువంటి అవసరత. గాడిదనే జకర్య ప్రవక్త గారు ఎన్నుకున్నారు ప్రవచనంగా చెబుతూ. గాడిదను ఎన్నుకోవలసినటువంటి అవసరత వచ్చింది అనంటే, రాజులు ప్రయాణం చేసేటటువంటి వాహనాలు అనంటే గుర్రము. కానీ గుర్రమును యేసుక్రీస్తు వారు ఎన్నుకోలేదు, ఎంపిక చేయలేదు. కానీ గాడిదను యేసుక్రీస్తు వారు తీసుకోవలసినటువంటి అవసరత వచ్చింది. ప్రవచన నెరవేర్పు కోసం. ప్రవచనము చెప్పింది చెప్పినట్టుగా నెరవేరాలి కాబట్టి, చెప్పబడింది చెప్పబడినట్టుగా నెరవేరాలి కాబట్టి, యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, గాడిదను ఎన్నుకోవటం అనేది జరిగింది. గాడిదను ఎన్నుకోవటం అనేది జరిగింది. అలాగే యేసుక్రీస్తు వారు దీన మనసు కలిగిన వాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని చెప్పేశాడు. ఇక్కడ
28, 29 వచనాల్లో మనం చూసినప్పుడు 29వ వచనంలో అంటున్నాడు ఏమంటున్నాడంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. ఎవరు ఈ మాట అంటున్నది? సాక్షాత్తు యేసుక్రీస్తు వారు అంటున్నారు. నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను అని. సాత్వికుడును, దీన మనసు కలిగిన వారు యేసుక్రీస్తు. కాబట్టి అక్కడ దీనత్వానికి, సమాధానానికి సూచనగా యేసుక్రీస్తు వారు ప్రవసనము యొక్క నెరవేర్పు కోసము గాడిదను ఎన్నుకోవలసినటువంటి అవసరత వచ్చిందన్న సంగతి బాగా ఎరగాలి. ఎందుకంటే చాలామందికి యేసుక్రీస్తు ఇశ్రాయేలుకు రాజు గదా! రాజయ్యుండి కూడా గాడిదనే ఎందుకు ఎన్నుకోవాల్సొచ్చింది? గాడిదనే ఎందుకు యేసుక్రీస్తు వారు ఎక్కవలసొచ్చింది అని చాలామందికి నేటికి కూడా ప్రశ్నకు సమాధానము తెలియకుండగానే మిగిలిపోయినటువంటి పరిస్థితులున్నాయి. కాబట్టి గాడిదను యేసుక్రీస్తు వారు ఎందుకు ఎక్కవలసొచ్చిందంటే ప్రవసన యొక్క నెరవేర్పు కోసం. జెకర్య గ్రంథం. జెకర్య గ్రంథము జెకర్య గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. జెకర్య గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జెకర్య గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడగలిగితే 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని చెప్పేశాడు. ఈ ప్రవసనం నెరవేర్పు జరగటానికి యేసుక్రీస్తు వారు గాడిదను ఎన్నుకోవలసినటువంటి అవసరత వచ్చింది. ఎవరైనా కూడా రాజులైనటువంటి వారు ఎవరు కూడా గాడిదను ఎక్కినటువంటి సందర్భాలు లేవు. నేడు రాజ్యాలను పరిపాలిస్తున్నటువంటి వారు గాడిదలను ఎక్కినటువంటి సందర్భాలు లేవు. కానీ ఆనాడున్నటువంటి యేసుక్రీస్తు వారు, ఆనాడు భూమి మీద ప్రవేశించినటువంటి యేసుక్రీస్తు వారు గాడిదను ఎక్కవలసినటువంటి అవసరత వచ్చింది ప్రవసనం యొక్క నెరవేర్పు కొరకు. ప్రవసనం చెప్పబడినట్టుగా నెరవేరాలంటే యేసుక్రీస్తు వారు గాడిదను ఎక్కాలి. కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు రాజైనప్పటికీ గాడిదను ఆయన ఎక్కటం అనేది జరిగింది. ఆనాడున్నటువంటి రాజుల సంగతులు, రాజుల పరిస్థితులను కూడా మనము ఒకసారి చూడగలిగితే న్యాయాధిపతులు గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుంది. న్యాయాధిపతులు గ్రంథంలో మనము ఒక మాటను చూడగలిగితే అక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనకు కనబడేటటువంటి అవకాశం అనేది ఉంది. ఒకసారి న్యాయాధిపతులు గ్రంథంలో మనం ఒక మాట చూడగలిగితే కనుక న్యాయాధిపతులు గ్రంథంలో మనము ఒక మాట చూద్దాం. న్యాయాధిపతులు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనంలో మనం ఒక మాట చూడగలిగితే న్యాయాధిపతులు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. తెల్లగాడిదల నెక్కువారులారా, తివాసుల మీద కూర్చుండువారులారా, త్రోవలో నడుచువారులారా ఈ సంగతి ప్రకటించుడి అని చెప్పేశాడు. తెల్లగాడిదల మీద ఎక్కువారు రాజులు. ఇక్కడ మనం చూడగలుగుతుంటే 10వ వచనంలో తెల్లగాడిదలను ఎక్కువారులారా, తివాసుల మీద కూర్చుండువారులారా, త్రోవలో నడుచువారులారా ఈ సంగతి ప్రకటించుడి అని చెప్పేశాడు. రాజులు కొంతమంది గాడిదలపై కూర్చునేటటువంటి అవకాశాలనే ఉన్నాయి. యుద్ధం చేయటానికి రాజులు ఎక్కువగా ఉపయోగించేటటువంటివి గుర్రాలపై ప్రయాణం చేయటం. గుర్రముపై ప్రయాణం చేసి వచ్చారు అనంటే, లేదా వెళుతున్నారు అనంటే యుద్ధానికి సూచనగా గుర్రం అనేది
సూచిస్తుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు యుద్ధానికి చూసనగా గుర్రమును తీసుకోలేదు. గుర్రంపై ఆయన కూర్చోలేదు కానీ సమాధానానికి సూచనగా గాడిదపై ఆయన కూర్చోవటం అనేది జరిగింది. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనకు కనబడతా ఉన్నాయి. అనేకమైనటువంటి విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. అలాగే మరొక సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే మొదటి రాజుల గ్రంథంలో మనం ఒక మాట చూద్దాం. మొదటి అధ్యాయము 30 గ్రంథము మొదటి అధ్యాయము 33వ వచనంలో మనం ఒక సంగతిని గురించి ఆలోచన చేయగలిగితే మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము 33వ వచనంలో మనం ఒక సంగతిని చూద్దాం. ఒక మాట చూద్దాం. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడైన నా సేవకులను సెలవు తీసుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద ఎక్కించి గిహోనుకు తీసుకొని పోయి అని చెప్పేశాడు. అంటే సొలొమోను గారు కూడా రాజు. సొలొమోను రాజు కూడా దేనిని ఎక్కారు అని అంటే కంచర గాడిదని ఎక్కారు. సొలొమోను రాజు కూడా దేనిని ఎక్కాడు? కంచర గాడిదపై ఎక్కాడు. యేసుక్రీస్తు వారు కూడా గాడిదపై కూర్చున్నారు. రాజులే కానీ గాడిదను ఎన్నుకొని గాడిదపై కూర్చున్నారు అని అంటే వారి యొక్క దీనత్వము, వారి యొక్క మృదువైనటువంటి మనస్తత్వాన్ని గురించి మనం ఆలోచించగలిగితే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వంను కలిగినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. నేడున్నటువంటి ఏ రాజుకైనా, నేడు రాజ్యాలను ఏలుచున్నటువంటి ఏ రాజుకైనా మీరు గాడిదపై కూర్చోవాలని భటులను పంపించి గాడిదను తీసుకురమ్మని చెప్పి గాడిదపై కూర్చోండి అని చెబితే ఎవరు కూడా కూర్చోవటానికి ఇష్టపడరేమో నాకు తెలిసి. నా కొరకు గుర్రమును తీసుకురండి లేదా కారు తీసుకురండి అని చెప్పేటటువంటి పరిస్థితులలో నేడు రాజాధికారాన్ని కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ రాజుకు నువ్వు గాడిదపై కూర్చోమని చెప్పినా కూర్చునేటటువంటి అవకాశం అనేది ఉన్నా కూర్చోవటానికి వారు లేరు. కానీ యేసుక్రీస్తు వారైతే స్వయంగా తానే నా కొరకు గాడిదను తీసుకురండి అని శిష్యులకు ఆజ్ఞాపించటం అనేది జరిగింది. కాబట్టి మనం గాడిద అనేది దీనత్వానికిని సమాధానమునకును సూచనగా మనకు కనబడుతూ ఉంది. దానితో పాటుగా యేసుక్రీస్తు వారు జకర్య గ్రంథంలో చెప్పబడినటువంటి మాట నెరవేరటానికి ఆయన గాడిదను ఎన్నుకోవటం, గాడిదపై కూర్చొని ప్రయాణం చేయటం అనేది జరిగింది. ఈ సంగతి ప్రతి ఒక్కరు కూడా ఎరగవలసినటువంటి వారిగా ఉండాలి. గమనించి అర్థం చేసుకునేటటువంటి వారిగా ఉండాలి. ఎవరు కూడా సందేశమును, ఈ పాఠ్యాంశమును అపార్థం చేసుకోకుండా చాలా జాగ్రత్తగా విని గ్రహించేటటువంటి ఆలోచనను కలిగిన వారై ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ మనం వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వాక్యపు యొక్క ఆధారాలను బట్టి మనము నిరూపించటం అనేది, చూపించటం అనేది, వాక్యంలో ఉన్నటువంటి సంగతులను మాట్లాడుతూ అనేక విషయాలు బయటకు తీసుకురావటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి సంగతిని, ప్రతి విషయంను కూడా చాలా జాగ్రత్తగా వింటూ, గ్రహించగలుగుతూ, అర్థం చేసుకోవలసినదిగా ప్రేమతో వింటున్నటువంటి మీ అందరికీ నేను తెలియజేయటం అనేది జరుగుతుంది. కాబట్టి మనం మొదటిగా మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుండి 9 వచనాల వరకు మనము చూడటం అనేది జరిగింది. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలలో ఈ యొక్క సందర్భం గురించి రాయబడింది. యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి ప్రవేశించేటటువంటి ప్రవేశమును గురించి రాయబడింది, చెప్పబడింది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ సువార్తలలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సంగతి పూర్తి వివరణ చెప్పబడ్డాయి.
వాటిని గురించి మనం ఆలోచన చేద్దాం. మొదటిగా మనం ఏం చూశామంటే మత్తయి సువార్త చూసాము. అలాగుననే రెండవదిగా మార్కు సువార్త ఇప్పుడు మనము చూడగలిగితే గనుక మార్కు సువార్త, మార్కు సువార్త మనము మార్కు సువార్తను గూర్చి ఇప్పుడు చూద్దాం. మార్కు సువార్తలో చెప్పబడినటువంటి సంగతి ఏంటంటే, ఇదే సందర్భము మనము చూద్దాం. మత్తయి సువార్తలో చూసాము. ఇప్పుడు మార్కు సువార్తలో మనం చూడగలిగితే గనుక మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం నుండి 10 వచనములు. మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం నుండి 10 వచనముల వరకు మనం చూద్దాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బేత్షగే బేతనియకు అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన యెడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. ఇక్కడ మనం చూడగలుగుతుంటే వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాక్ట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చిచుండిన వారును, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయిచుండిరి. అంటే ఈ మాటలన్నీ చూస్తుంటే మనకేమర్థమవుతుంది అనంటే, జాగ్రత్తగా యేసుక్రీస్తు వారు శిష్యులకు చెప్పినటువంటి మాటను శిష్యులు చేశారు. కానీ యేసుక్రీస్తు వారు చెప్పనటువంటి దానిని కూడా వారు అక్కడ చేశారు. అదేమిటి అనంటే మత్తయి సువార్తలో కూడా మనం చూస్తాము. అలాగే మార్కు సువార్తలో కూడా అదే మాట కనబడింది. ఏ మాట అది అనంటే వారు గాడిదపై బట్టలు పరచటం, అటు తర్వాత కొమ్మలు దారి పొడుగున వేయటం, తర్వాత బట్టలు దారి పొడుగున పరచటం. ఇది యేసుక్రీస్తు వారు చెప్పలేదు వారికి. యేసుక్రీస్తు వారు వారికి చెప్పకపోయినా వారి యొక్క గౌరవము యొక్క ఆలోచన, గౌరవించే విధానం బట్టి వారు దానిని చేశారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన సంగతి ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించని దానిని కూడా వారు చేశారు. మనము కూడా నేటికి ఈ యొక్క మట్టల ఆదివారము మీరు చేయండి అని చెప్పలేదు కాబట్టి దానిని అనుసరించండి అని మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా దేవుడు గాని, పరిశుద్ధాత్మ గాని, యేసుక్రీస్తు వారు కానీ, అపోస్తులులు గాని ఆజ్ఞ ఇవ్వలేదు కాబట్టి దానిని మనం చేయవలసినటువంటి అవసరత అనేది లేదు. అసలు వాక్యంలో చూడగలిగితే మట్టల ఆదివారం అని కూడా ఎక్కడ కనిపించదు. పామ్ సండే అని, మట్టల ఆదివారం అని ఎక్కడ కనిపించదు. వాక్యంలో లేని దానిని మనం చేయగలిగితే ప్రమాదానికి గురయ్యేది మనమే అన్న సంగతి బాగా గుర్తెరగాలి. ప్రమాదానికి చిక్కుకోవలసినటువంటి అవసరత అనేది ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించి వాక్యంలో ఉన్నటువంటి వాటిని చేస్తున్నామా, వాక్యంలో లేని వాటిని చేస్తున్నామా అనేది మనకు మనంగా ఆలోచించుకొని జాగ్రత్తగా వాక్యమును పరిశీలన చేసి దానిని చేయాలా చేయకూడదా అనేటటువంటి సంగతిని వాక్యమును బట్టి ఆలోచించుకొని
నిర్ణయాలు తీసుకోవాల్సిన వారై మనం ఉండాలి. మార్కు సువార్త చూసాము. ఇప్పుడు మనం మరొక సందర్భాన్ని చూద్దాం. లూకా సువార్తలో కూడా మనం చూడగలిగితే, లూకా సువార్తలో మనం చూడగలిగితే లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనం నుండి 38వ వచనం వరకు. లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనం నుండి 38వ వచనం వరకు మనం చూద్దాం. 19వ అధ్యాయము 29వ వచనం నుండి లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనం నుండి 38వ వచనాల వరకు మనము జాగ్రత్తగా చూడగలిగితే ఇక్కడ అదే సందర్భం మనకు కనబడుతూ ఉంది. ఆయన ఒలివ కొండ దగ్గర నున్న బెన్యక్ అను గ్రామమునకు సమీపింపవలసి వచ్చినప్పుడు తన శిష్యులు ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఇది మనము చూసాం. ఇది ఈ సంగతులన్నీ కూడా మనము చూసినటువంటివి. మత్తయి సువార్తలో చూసాం, మార్కు సువార్తలో చూసాం, ఇప్పుడు లూకా సువార్తలో చూస్తున్నాం. కంటిన్యూ చేద్దాం ఈ మాటలు మనం కంటిన్యూ చేద్దాం. 38వ వచనం వరకు. 30వ వచనం, మీరు ఎదుటనున్న గ్రామం నాకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన యెడల అది ప్రభువు నాకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. ప్రభు అంటే రాజు. రాజుకు కావలసి ఉన్నదని చెప్పండి అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. తరువాత పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానుడు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వానిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి, యేసు దగ్గరికి తీసుకువచ్చి వారు గాడిద పిల్ల మీద ఏం వేశారు? బట్టలు వేశారు. బట్టలు వేయమని యేసుక్రీస్తు వారు చెప్పారా అని అంటే యేసుక్రీస్తు వారు చెప్పలేదు. కానీ వారు ఏం చేశారంటే ఎక్స్ట్రాగా యేసుక్రీస్తు వారు కేవలం మీరు గాడిద పిల్లను తోలుకొని రండి అని మాత్రమే చెప్పాడు యేసుక్రీస్తు. కానీ వీరేం చేశారంటే తోలుకొని వచ్చి గాడిదపై ఏం వేశారు? బట్టలు వేశారు. అది చూసినటువంటి జనులందరూ కూడా బట్టలు పరచడం, అటు తర్వాత పొలములలోనికి వెళ్ళి నరకబడి ఉన్నటువంటి కొమ్మలను తీసుకువచ్చి దారి పొడుగున వేయటం అనేది జరిగింది. ఇది యేసుక్రీస్తు వారు ఇలా చెయ్యండి మీరని చెప్పారనంటే చెప్పలేదు. యేసుక్రీస్తు వారు చెప్పని దాన్ని వారు చేశారు అక్కడ. చూద్దాం. తరువాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలివ కొండ నుండి దిగిన చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చుచున్న రాజు స్తుతింపబడునుగాక. ఎవరి పేరట? ప్రభు పేరట, తండ్రి అయిన దేవుని పేరట వచ్చుచున్నటువంటి రాజు. ఈ రాజు ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు స్తుతింపబడునుగాక. ప్రభు పేరట వచ్చుచున్న రాజు స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవునికి స్తోత్రము చేయసాగిరి అని చెప్పేశాడు. అంటే ఈ మాటలన్నీ చూస్తుంటే మనకు ఏమర్థమవుతుంది అని అంటే యేసుక్రీస్తు వారు ఇదివరకు మనము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త మనం చూసాం. ఈ 3 సువార్తలలో కూడా యేసుక్రీస్తు వారు గాడిద పిల్లను తీసుకురమ్మని చెప్పినటువంటి ఆధారాలు
ఒకేలా కనబడతా ఉన్నాయి. కానీ ఇక్కడ మరలా ఒకేలా కనబడుతున్న సంగతి మరొకటుంది. ఏంటి అది అనంటే, యేసుక్రీస్తు వారు చెప్పని దానిని వారు చేయటం. అదేంటంటే గాడిదపై బట్టలు వేయటం. తర్వాత దానితో పాటు దానిని చూసినటువంటి జనసమూహమంతా కూడా దారి పొడుగునా బట్టలు వేయటం. ఇలా చేయమని యేసుక్రీస్తు వారు వారికి చెప్పలేదు, ఆజ్ఞ ఇవ్వలేదు. కానీ వారు దానిని చేసినట్టుగా మనం ఇప్పుడు ఈ మాటలలో చూస్తా ఉన్నాం. ఇదివరకు మనము లూకా సువార్త దాకా మనము చూస్తాము. ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనము మరొక సంగతి చూద్దాం. యోహాను సువార్త ఇప్పుడు మనము ప్రాముఖ్యమైనటువంటి సంగతి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనము చూడగలిగితే, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుండి మనము 16వ వచనాల వరకు చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుండి 16 వచనంలో, 12వ అధ్యాయము 12వ వచనం నుండి 16 వచనాలు మనము చూడగలిగితే, మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరట వచ్చున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఆ మాటలు మొదట గ్రహింపలేదు గాని, యేసు మహిమపరచబడినప్పుడు ఇవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారాయనను వాటిని చేసిననియు జ్ఞాపకం నాకు తెచ్చుకొనిరి. వారాయనకు అవి చేశారని తర్వాత వాళ్ళకి అర్థమైంది. ముందుగా యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు అర్థం కాలేదు, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు వారందరికీ కూడా అర్థమైనట్టుగా మనము చూడటం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఏవేవి పట్టుకున్నారు ఒకసారి మనం ఆ మాట చూడగలిగితే, ఏవేవి పట్టుకున్నారో మరలా ఒకసారి 12వ వచనం నుండి మనం మరొకసారి చూడగలిగితే, 12వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి. ఏ మట్టలు? ఖర్జూరపు మట్టలు. ఇప్పుడు నేడు ఖర్జూరపు మట్టలు తీసుకొస్తున్నారా? పోనీ ఇది ఆచరించే వాళ్ళు ఎవరైనా, మట్టల ఆదివారం అని చెప్పి మట్టలను తీసుకువస్తున్న వాళ్ళు ఎవరైనా ఖర్జూరపు మట్టలు తీసుకొస్తున్నారా? ఖర్జూరపు మట్టలు ఎవరు తీసుకురావట్లేదు. మరి వాళ్ళ ఆనాడు ఏం చేశారు? ఖర్జూరపు మట్టలు తీసుకొచ్చారు. నిరవంజి కొమ్మలు తీసుకొచ్చారు, మట్టలు తీసుకొచ్చారు, దబ్బ పండ్ల యొక్క వాటిని కూడా తీసుకొచ్చారు ఆనాడు చేసిన వాళ్ళు. మరలా దీనిని ఎన్ని రోజులు చేశారంటే 7 రోజులు చేశారు. ఇప్పుడు 7 రోజులు చేస్తున్నారా? ఒక రోజు కూడా పూర్తిగా చేయట్లేదు. అంటే వాక్యానికి చాలా భిన్నాభిప్రాయముగా నేడు ఈ యొక్క మట్టల ఆదివారంను కొనసాగిస్తూ ఉన్నారు నేడున్నటువంటి క్రైస్తవులు. అంటే వాక్యానికి చాలా భిన్నాభిప్రాయముగా చేస్తున్నారు, చాలా భిన్నముగా చేస్తున్నారు. వాక్యంలో చెప్పబడింది ఒకలా ఉంటే, వాక్యంలో లేని దానిని చేయటం అనేది జరుగుతుంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి క్రైస్తవ సమాజం. వాక్యంలో లేని దానిని వాక్యంలోనికి తీసుకొచ్చి చేయటం అనేది ప్రమాదానికి గురి తీస్తుంది. ఆత్మకే నష్టం జరుగుతుంది. దేవునికి ఎటువంటి నష్టం లేదు. దేవునికి ఎటువంటి నష్టం లేదు. ఇలా చేయగలిగితే, ఎవరైతే ఇలా చేస్తూ దేవునిని దుఃఖపరుస్తారో, దేవునిని గాయపరుస్తారో, దేవుని మనసును ఆవేదనకు గురి చేస్తారో, వారి యొక్క ఆత్మలకు నిత్య శిక్ష అనేది ఉంది. అదే నరకము. యుగ యుగాలు, తరతరాలు, కోటాను కోట్ల సంవత్సరాలుగా
అందులోనికి వెళ్ళి యాతన పడవలసినటువంటి అవసరత ఉంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నామనంటే అది వాక్యానుసారమా కాదా? వాక్యంలో ఉందా లేదా? జరిగిందా? జరుగుతున్నదా? జరగబోయేదా? ఎవరు చేశారు? చేయగలిగేదైతే. ఎందుకు చేశారు? నేటికి మనం చేయొచ్చా? చేయకూడదా? మనకు ఆజ్ఞ ఉందా లేదా? ఎవరు మాట్లాడుతున్నారు? ఏ కాలంలో మాట్లాడుతున్నారు? ఏ సమయంలో మాట్లాడుతున్నారు? ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఏ కారణమును బట్టి మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? ఇవన్నీ పరిశీలన చేయవలసినటువంటి అవసరత ఉంది కదా! ఇలా పరిశీలన చేయగలిగితేనే వాక్యం మనకు అర్థమవుతుంది. సమయ సందర్భాలు లేకుండా వాక్యంలో అది ఉంది కదా! అది చేయొచ్చు. వాక్యంలో అది లేదు కదా! అది చేయకూడదు అని కాదు. వాక్యంలో ఉన్నా సరే దానిని చేయటానికి దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడా లేదా అనేది మనము బాగా పరిశీలన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. వాక్యంలో ఉంది కదా! వాళ్ళు చేశారు కాబట్టి మనము చేయొచ్చు అనటానికి ఆజ్ఞ ఉందా? పర్ణశాలల పండుగ ఆనాడు ఇశ్రాయేలు సంతానం వారు చేశారు. అదే పర్ణశాలల పండుగ నేడు మనం చేయటానికి ఆజ్ఞ ఉందా? ఎక్కడైనా ఉందా? లేదు. ఆజ్ఞ లేదు అనంటే దానిని చేయవలసిన అవసరత కూడా మనకు లేదు. ఇలా మనము వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరత అనేది ఉంది. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి అవసరత కూడా ఉంది. వాక్యాన్ని ఇలా పరిశీలన చేయగలిగితేనే మనకు వాక్యంపై ఉన్నటువంటి ఆలోచన, దేనిని చేయాలి, దేనిని చేయకూడదు అనేటటువంటి సంగతులు చాలా స్పష్టముగా అర్థం కావటానికి అవకాశము అనేది ఉన్నది. లేదు అనుకుంటే చాలా ప్రమాదానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. వాక్యమును నేనెందుకు బాగా పరిశీలించండి, బాగా చక్కగా చదవండి, ప్రతిదినము వాక్యాన్ని చదవండి అని నేనెందుకు చెప్తాననంటే, ఇటువంటి వాటిని బాగా అర్థం చేసుకోవటానికి, వాక్యంలో లేని భిన్నాభిప్రాయములను వాక్యంలోనికి తీసుకురాగలిగితే ప్రమాదం అనేది ఉంది అన్న సంగతి మనమందరం కూడా గుర్తించగలిగితే సత్యంలో ఎదగటానికి, దేవునిలో బ్రతకటానికి మనకు అనుకూలమైనటువంటి సమయం అనేది ఉంది. దేవుడిచ్చినటువంటి ఆయుస్సును బట్టి, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి, దేవుని కోసం బ్రతకవలసినటువంటి మనము, దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉండవలసిన మనము, ఆత్మ సంబంధమైన కార్యక్రమములను చేయవలసినటువంటి మనము, భిన్నమైనటువంటి కార్యక్రమాలను చేస్తే మన యొక్క ఆత్మీయ జీవితానికి ప్రమాదం అనేది ఉంది. కాబట్టి వినుచున్న ప్రతి ఒక్కరూ, వినబోచున్నటువంటి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించవలసినటువంటి అవసరత అనేది ఉంది. ఈ సంగతి మనమందరం కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే వాక్యంలో లేని దానిని చేయగలిగితే ప్రమాదానికి మనము గురయ్యేటటువంటి అవకాశాలనేవి ఉన్నాయి. వాక్యంలో లేని వాటిని వాక్యంలో ఉన్నట్టుగా మనం అనుకొని, లేదా వాక్యంలో ఉన్నటువంటి వాటిని వాక్యంలో లేకుండగా మనము తీసివేసి మాట్లాడిన, దానిని అనుసరించిన ప్రమాదానికి గురయ్యేటటువంటి అవకాశాలనేవి ఉన్నాయి. ప్రతి ఒక్కరము కూడా జాగ్రత్తగా గమనించి, అర్థం చేసుకొని, దేవుని యొక్క మాటలను అనుసరించేవారై మన యొక్క జీవితాలు మనము పెట్టుకోవాల్సినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉంది. కాబట్టి ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను పరిశీలించగలుగుదాం. వాక్యంను శ్రద్ధగా నేర్చుకుందాం. వాక్యం పట్ల ఆసక్తిని కలిగి ఉందాం. సంఖ్యాకాండము లేవ్యకాండము లేవ్యకాండంలో ఒక మాట చూద్దాం. లేవ్యకాండము 23వ అధ్యాయము పాత నిబంధనలో కూడా ఒక విధమైనటువంటి
సంగతి మనకు కనబడుతుంది. అది నేను చిన్న వివరణ ఇస్తాను. లేవ్యకాండము 23వ అధ్యాయము 40 వచనంలో మనం ఒక మాట చూడగలిగితే, లేవ్యకాండము 23వ అధ్యాయము 40 వచనంలో ఒక మాట, మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్లను, కాలువల యొద్ద నుండు నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహించుచుండవలెను. ఎన్ని దినాలు? 7 దినములు. ఏవేవి పట్టుకురమ్మంటున్నాడు? మొదటి దినమున మీరు దబ్బ పండ్లు పట్టుకురావాలి. తర్వాత ఈత మట్టలు పట్టుకురావాలి. ఇప్పుడు ఈత మట్టలు పట్టుకొస్తున్నారు. ఓకే, బాగుంది. కానీ ఇది చేయటానికి మనకు ఆజ్ఞ ఉందా? నేడున్నటువంటి క్రైస్తవులైన మనందరికీ, క్రీస్తు సంఘములన్నింటికి కూడా ఆజ్ఞ ఉందా? నేడు దబ్బ పండ్లు, ఈత మట్టలు, దబ్బ పండ్లు కానీ, లేదనుకుంటే నిరవంజి చెట్లు, ఈత మట్టలు, ఇవన్నీ పట్టుకురావటానికి నేటికి మనకు ఆజ్ఞ ఉందా? దేవుడు ఆజ్ఞ ఇచ్చారా? ఆజ్ఞ ఇవ్వలేదు. వారు తీసుకురావటానికి దేవుడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులకు వారికి ఎలా ఇచ్చాడంటే 7 రోజులు చేయటానికి. వారు 7 రోజులు చేశారు. 7 రోజులు చేశారు. కానీ నేడు ఒకరోజు కూడా పూర్తిగా చేయట్లేదు. అలా అని ఒకరోజు చెయ్యండి అని నేను చెప్పటం లేదు. అది వాక్యంలో అలా లేదు కాబట్టి దానిని చేయవలసినటువంటి అవసరత మనకు లేదు. ఎందుకంటే అపవాది ఎంత గొప్పోడంటే, ఎందుకు అపవాది గొప్పోడు అంటున్నానంటే, క్రైస్తవులను చాలా సులువుగా భిన్నమైనటువంటి బోధ వైపు మార్చివేసే సామర్థ్యం కలిగినటువంటి వాడు అపవాది. అపవాది గొప్పోడు అనగానే దేవుని కంటే గొప్పోడని నేను చెప్పట్లేదు. కానీ క్రైస్తవ ఆలోచనలకు మించినటువంటి వాడై తన ఎత్తుగడలను వేసేవాడు అపవాది. ప్రారంభంలో ఒక సంఘటన జరిగింది, మనకు తెలుసు. అబాదం వారి కాలంలో ఒక సంఘటన జరిగింది. యథార్థ గాథ. వాక్యాన్ని చదువుచున్నప్పుడు మనకు అర్థమవుతాయి. దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేస్తారు. ఎగ్జాంపుల్గా ఈ మాటలు మనం చూద్దాం, మనకు అర్థం కావటానికి. అపవాది తన ఎత్తుగడలు ఎలా వేస్తాడో, అపవాది యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయో, అపవాది ప్లాన్ వేస్తే ఎలా ఉంటుందో, అపవాది ఆలోచన విధానాలు ఎలా ఉంటాయో ఎగ్జాంపుల్గా మీకు అర్థం కావటానికి ఒక 2 ఉదాహరణలు మనం చూద్దాం. ఒక 2 మాటలు మనం చూసి సందేశాన్ని ముందుకు కొనసాగించుకుందాం. ఎందుకంటే అపవాది ప్లేన్ వేసింది అనంటే, అపవాది ఆలోచించి ఎత్తుగడ వేశాడు అనంటే ఏ విధముగా ఉంటుందో వాక్యంలో మనం చూడగలిగితే మనకు చాలా సులభంగా, చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 9వ వచనం. మొదటిగా దేవుడు మాట్లాడినటువంటి సందర్భానికి, అపవాది మాట్లాడినటువంటి సందర్భానికి తేడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం దేవుడు మాట్లాడింది ఎలా ఉంటుందో, అపవాది మాట్లాడింది ఎలా ఉంటుందో మనం ఒకసారి చూడగలిగితే, ఆదికాండం 2వ అధ్యాయము మొదటిగా 9వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనమును మనము ఇక్కడ జాగ్రత్తగా చూడగలిగితే చూద్దాం. 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నేల నుండి మొలిపించెను. వృక్షమును నేల నుండి మొలిపించెను. మరొకసారి చూద్దాం ఆ మాట. జాగ్రత్తగా గమనించుదాం.
మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది. చూపునకు ఎలాంటిది? రమ్యమైనది. ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది అని చెప్పేశాడు. 3వ అధ్యాయము 6వ వచనం. అదే ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం. 2వ అధ్యాయం ఇప్పుడు మనం చదివిన మాట 9వ వచనంలో మనం ఏం చూసామంటే, దేవుడు మాట్లాడినటువంటి మాట చూస్తాం. ఆ మాట ఎలా ఉంది? చూపునకు రమ్యమైనదియు, ఆహారమునకు మంచిదియునై ఉన్నది అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు 3వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. అదే ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం. అపవాది ఎత్తుగడ ఎలా ఉందో చూడండి ఇక్కడ. స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. ఆ వృక్షము ఆహారం నాకు మంచిది అన్నాడు. దేవుడు కూడా అదే మాట అన్నాడు అక్కడ 9వ వచనంలో, 2వ అధ్యాయం 9వ వచనంలో. ఇక్కడ 3వ అధ్యాయం 6వ వచనంలో, ఆ వృక్షము ఆహారం నాకు మంచిదియు, కన్నులకు అందమైనదియు. ఇక్కడ కన్నులకు అందమైనది అని ఇచ్చాడు. తర్వాత వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును కూడా ఇచ్చెను. అతడు కూడా తినెను. ఇక్కడ ఇప్పుడు 9వ వచనంలో ఉన్న మాటకు 6వ వచనంలో ఉన్నటువంటి మాటకు వ్యత్యాసాన్ని మనం గమనించుదాం ఈ సమయంలో. మరలా 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది. చూపునకు రమ్యమైనది అని చెప్పాడు. ఆహారం నాకు మంచిదేనైన ప్రతి వృక్షము అన్నాడు. చూపునకు రమ్యమైనది అన్నాడు దేవుడు. ఆహారం నాకు మంచిది అన్నాడు. తర్వాత ఇక్కడ 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు? ఇక్కడ మాట్లాడేది ఎవరు మాట్లాడుతున్నారు? స్త్రీ, ఆ వృక్షము ఆహారంనకు మంచిదియు, కన్నులకు అందమైనదియు. అపవాది మాట్లాడినప్పుడు ఆహారానికి మంచిది అని చెప్పాడు. దేవుడు కూడా అదే మాట అన్నాడు. ఆ మాట ఇక్కడ కూడా ఉంది. ఓకే. ఆ వృక్షము ఆహారంనకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకము. వివేకము అనే పదము ఇక్కడ 2వ అధ్యాయం 9వ వచనంలో ఎక్కడైనా ఉందా? చూడండి, వివేకము అనే పదం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు, ఆహారంనకు మంచిదినైన ప్రతి వృక్షమును, ఆ తోటలోనున్న జీవ వృక్షమును, మంచి చెట్లు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. రమ్యమైనది అనే పదము ఇక్కడ కనబడుతుంది, కానీ వివేకం అనేటటువంటి పదం కనబడట్లేదు. అంటే దేవుడు వివేకంనిచ్చు అనే పదాన్ని ప్రస్తావించలేదు. బాగా గమనించాలి, బాగా వినాలి. వివేకము అనేటటువంటి పద ప్రయోగాన్ని దేవుడు మాట్లాడలేదు. కానీ అపవాది ఇక్కడ ఏం చేస్తుంది? వివేకం అనే పద ప్రయోగాన్ని ప్రయోగించింది. అంటే లేని దానిని సృష్టించింది. 6వ వచనం, 3వ అధ్యాయము 6వ వచనం ఆదికాండం. స్త్రీ, ఆ వృక్షము ఆహారంనకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది. వివేకం అనే పదము దేవుడు మాట్లాడిన ఆ మాటలో లేదు. 2వ అధ్యాయం 9వ వచనంలో వివేకము అనే పదం కనబడదు. కానీ అపవాది వివేకము అనేటటువంటి పద ప్రయోగం చేసింది. అందులో కల్పించింది అనమాట. ఎవరు? అపవాది. వివేకముచ్చు రమ్యమైనది, ఆహారం నాకు మంచిది అన్న పద ప్రయోగం ఉంది దేవుడు చెప్పిన దాంట్లో. కన్నులకు రమ్యమైనది అనే పదం ఉంది. కానీ వివేకము అనేటటువంటి పద ప్రయోగము దేవుడు చెప్పలేదు. దేవుడు ఆ సందర్భంలో చేయలేదు. లేని మాటను అపవాది తీసుకొచ్చింది. వివేకం అనేటటువంటి పద ప్రయోగం దేవుడు చేయలేదు, కానీ అపవాది తీసుకొచ్చింది. దీనిని బట్టి మనకేమర్థమవుతుంది అని అంటే, అపవాది లేని దానిని కూడా ఉన్నట్టుగా చేసేవాడు అని అర్థమైంది. ఎందుకంటే అపవాది ప్రారంభము నుండి ఆయన అబద్ధానికి జనకుడు. అబద్ధాన్ని సృష్టించేవాడు. ఉన్నది లేనట్టుగా చెప్పేవాడు, లేని దానిని ఉన్నట్టుగా చెప్పేవాడు. నేడున్నటువంటి క్రైస్తవ సమాజము, బోధకులైన, సంఘ కాపరులైన, సంఘ విశ్వాసులైనటువంటి వారైన వాక్యంలో లేని దానిని ఉన్నట్టుగా అనుసరించిన, ఉన్నదానిని లేనట్టుగా అనుసరించిన అది వాక్యానికి, దేవునికి భిన్నముగానే ఉంటుంది. వాక్యం ఎరిగిన వారికి కూడా భిన్నముగానే అనిపిస్తుంది.
అపవాది ఎలాంటి వాడు, ఎలాంటి ఎత్తుగడలు వేసేవాడంటే లేని దానిని కల్పించాడిక్కడ. దేవుడు వివేకము అనే పదప్రయోగం చేయలేదు. వివేకం అనే పదాన్ని దేవుడు వాడలేదు ఆ సందర్భంలో. 2వ అధ్యాయం 9వ వచనం ఆదికాండంలో. కానీ 3వ అధ్యాయం 6వ వచనంలో అపవాది వివేకం అనే పదప్రయోగాన్ని ఏడ్ చేసిందక్కడ. అక్కడ వివేకము అనే పదాన్ని ఏడ్ చేసి కన్నులకు రమ్యమైనదిగా కనబడే విధముగా మాట్లాడి హవ్వను ముంచేసిందక్కడ. అపవాది ఎత్తుగడలు ఎలా ఉన్నాయో గమనించాలి మనం. అపవాది ఎత్తుగడలు అర్థం కావటానికే మీకు ఏ ఎగ్జాంపుల్ చూపించాను. యోహాను సువార్త. యోహాను సువార్త 8వ అధ్యాయం. అపవాది ఎంత గొప్పవాడని నేను ఎందుకన్నానంటే, క్రైస్తవులైనటువంటి వారిని, బోధకులైనటువంటి వారిని సైతం వాక్యం నుండి భిన్నమైనటువంటి మాటల వైపు త్రిప్పగలిగేటటువంటి ఆలోచన కలిగిన వాడే అపవాది. వాక్యాన్ని ఎరగకపోతే మరీ ఈజీగా భిన్నమైనటువంటి బోధలు చేసేటటువంటి అభిప్రాయాలు సంఘ కాపురుల్లోనికి వచ్చే అవకాశం ఉంది. అనుసరించే సంఘ విశ్వాసులైనటువంటి వారి హృదయ ఆలోచనలకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి యోహాను సువార్త మనం ఒకసారి చూద్దాం. అపవాది ఇంకా ఎలాంటి ఆలోచనలు కలిగినటువంటి వాడో 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము. ఇక్కడ మనం ఆలోచన చేయగలుగుతుంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో మనకేం కనబడుతుందంటే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోర్చున్నారు. ఆది నుండి వాడు, అంటే వాడు అపవాది. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఎవరి మాట? ఎవరి గురించిది? అపవాదిని గురించి. ఎవరు రాస్తున్నారు? యోహాను గారు రాస్తారు. యోహాను గారు వ్రాస్తే ఏం చెబుతున్నాడు? అపవాది అనేవాడిలో సత్యమే లేదు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వానిలో సత్యమే లేదు. వాడు తన స్వభావాన్ని అనుసరించి చేసేటప్పుడు వాడిలో ఏముంటుంది అనంటే అసత్యమే ఉంటుంది. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భిన్నమైనటువంటి అభిప్రాయాలను కలిగించటమే అపవాది యొక్క ఎత్తుగడ అన్న సంగతి గమనించాలి. వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. సత్యమే వానిలో లేదు. దానిని చేసే ప్రతివాడు కూడా అపవాది సంబంధి అని చెప్పేశాడు. ఇవన్నీ వింటుంటే, ఇవన్నీ చదువుతుంటే మనకేమర్థం కావాలి? ఈ మట్టల ఆదివారము అనేటటువంటిది కూడా ఎక్కడ కూడా వాక్యంలో లేదు. వాక్యంలో లేదు. దేనిని చేస్తున్నాము అనంటే అపవాది యొక్క ఎత్తుగడ నేడున్నటువంటి క్రైస్తవులలో కానీ, అపవాది యొక్క ఎత్తుగడ నేడు వాక్యాన్ని బోధించేటటువంటి బోధకులలో కానీ ప్రవేశించింది అన్న సంగతి మనము బాగా గుర్తెరగాలి. అపవాది ఎత్తుగడ ఫలిస్తుంది. అపవాది వేసే వల ఫలిస్తుంది. గాలము వేసి వాడు గుచ్చి లాగుతున్నాడు అని మనం ఒక మాటను మనము చూడగలం. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయము. హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయము. ఇక్కడ మనం చూడగలిగితే 15వ వచనం. హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులొగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు. అంటే మానవులందరిని కూడా గాలం వేసి లాగేశాడు. బాగా వినాలి. క్రైస్తవులందరిని కూడా వలలోనికి గాలం వేసి లాగేస్తున్నాడు చూడండి. గుచ్చి లాగి ఉన్నాడు. సంతోషపడుతున్నాడు. గంతులు వేస్తున్నాడు.
నేను వేసిన వలలో నేను వేసిన అబద్ధ బోధ వలలో అనేక మంది చిక్కబడి ఉన్నారు అని గంతులు వేస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు అపవాది. ఎత్తుగడలు వేస్తూ ఉన్నాడు. అర్థం కావట్లేదు క్రైస్తవ సమాజానికి. అర్థం కావట్లేదు వాక్యాన్ని బోధించు వారికి. ఎక్కడండి వాక్యంలో ఉంది? ఎక్కడ లేదు మట్టలాధారం చేయమని. ఎక్కడ లేకపోయినా చేస్తున్నామంటే వాక్యంలో ఉన్నా లేకపోయినా చేస్తాము. అది మా ఇష్టం అనేటటువంటి ఆలోచనకు వచ్చేసారండి క్రైస్తవ సమాజం. బాగా గమనించాలి. వాక్యంలో లేని దానిని మనం ఏది చేసినది దేవుని దృష్టిలో ఎలాంటిది? దేవునికి ఇష్టమైనది కానే కాదు. ఇవన్నీ కూడా ఆవేదనతో ఆలోచించి మాట్లాడుచున్నటువంటి మాటలు. వాక్యంలో లేని కార్యక్రమములను మనం చేయటానికి అర్హులము కాము. అందుకే అపవాది వేసినటువంటి ఎత్తుగడలు ఫలిస్తున్నాయి. అపవాది గాలం వేసి, వలలు వేసి, క్రైస్తవులందరినీ గుచ్చి లాగేసి సంతోషపడతా ఉన్నాడు, గంతులు వేస్తూ ఉన్నాడు. నేను వేసే వలలలో బోధకులైన వారు కానీ, నేను వేసేటటువంటి వలలో క్రైస్తవులైనటువంటి వారు కానీ నా వలలో చిక్కుకుంటున్నారు కాబట్టి నాకు సంతోషం అని అపవాది గంతులు వేస్తున్నాడు, సంతోషపడుతూ ఉన్నాడు. వాడు మానవులనందరినీ గాలము వేసి గుచ్చి లాగి ఉన్నాడు అని చెప్పేసాడు. అందుకే వలలు వేసి లాగేస్తున్నాడు. అపవాది తన అబద్ధ బోధ వైపు లాక్కెళ్ళిపోతుంది. అబద్ధాన్ని బోధించే వారిగా కాపరులను, సంఘాన్ని నడిపించే వారిని తయారు చేస్తుంది. అసత్యంలోనికి తీసుకువెళ్ళిపోతుంది. సంఘ కాపరులను కానీ, సంఘ విశ్వాసులను కానీ సత్యము సత్యంగా ఎరుగని వారై ఉంటే గాలి ఏ వైపుకు కొడితే ఆ వైపుకు కొమ్మలు ఊగినట్టుగా, కొమ్మలు వంగుతున్నట్టుగా, ఆకులు కదులుతున్నట్టుగా, ఏ బోధ చెబితే ఆ బోధ వాస్తవం అనుకొని, ఏ బోధ వింటే అదే వాస్తవం అనుకొని భిన్నమైనటువంటి బోధల వైపు క్రైస్తవ సమాజం అనేది కనుమరుగైపోతుంది. సత్యంలో నిలిచిన వారే కరువైపోతున్నారు. సత్యాన్ని బోధించేవారు కరువైపోతున్నారు. క్రైస్తవులలో కనబడటం లేదు. క్రైస్తవ సంఘ కాపరులలో కనబడటం లేదు. సేవకులు సత్యాన్ని బోధించేవారు కనుమరుగైపోతున్నారు. సత్యాన్ని విని అనుసరించే క్రైస్తవ సమాజం, క్రైస్తవ విశ్వాసులు కనుమరుగైపోతున్నారు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అందించేవారు లేరు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా పాటించేవారు లేరు. బాగా గమనించగలిగితే ఎక్కడ కూడా దేవుడు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చేశారు అని అంటే మొదటి వ్యక్తి యేసుక్రీస్తు వారు చేశారండి. మొదటిగా యేసుక్రీస్తు వారు చేశారు. తర్వాత యేసుక్రీస్తుతో పాటు ఉండినటువంటి వారు శిష్యులు యేసుక్రీస్తు వారు చెప్పింది చెప్పినట్టుగా చేశారు. ఇప్పుడు మనము కూడా చెప్పింది చెప్పినట్టుగా చేయాలంటే యేసుక్రీస్తు వారి యొక్క బోధన అనుసరించాలి. చివరిగా అపోస్తులు బోధించినటువంటి అపోస్తుల యొక్క బోధన మనము అనుసరించాలి. బోధించే సంఘ కాపురులైన, బోధన విని అనుసరించగలుగుతున్నటువంటి సంఘ విశ్వాసులైన అపోస్తుల బోధలోనే మన జీవితాలు ఉండాలి. ఇలా ఉండగలిగితేనే మనకు పరలోకం అనేది ఉంది. పరలోకానికి మనం వెళ్ళే అవకాశం ఉంది. లేదు అనుకుంటే నిత్య నరకాగ్నిలోనికి ఆత్మలు ఆహృతైపోతాయి. నిత్య నరకాగ్నిలోనికి ఆత్మలు ఆహృతైపోతాయి. బాగా గమనించవలసినటువంటి సంగతి ఏంటంటే వాక్యంలో లేని దానిని చేయటానికి మనకు అర్హత లేనే లేదు. ఇది నేను కేవలం ఈ పాఠ్యాంశంలోనే కాదు, నేను ప్రారంభించిన ప్రతి పాఠ్యాంశంలో కూడా చాలా జాగ్రత్తగా నేను తెలియజేసే విషయం ఏంటంటే వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే చేద్దాం. వాక్యంలో లేని దానిని మనం చేయటానికి లేదు అని ప్రతి సందేశంలో కూడా నేను హెచ్చరిక మాటలుగా జారీ చేయవలసినటువంటి అవసరత వస్తుంది. ఎందుకంటే అనేకమైనటువంటి భిన్నమైనటువంటి మాటలు, భిన్నాభిప్రాయములు కలిగినటువంటి మాటలు
నేడు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఆ విధమైనటువంటి సంగతులు తెలియజేయవలసినటువంటి అవసరత అనేది వస్తుంది. కాబట్టి వాక్యంలో లేని దానిని అనుసరించడానికి లేదు. చాలా జాగ్రత్తగా మనము చక్కగా గమనించి అర్థం చేసుకునేటటువంటి వారిగా మనం ఉండాలి అని నేను తెలియజేయటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనము చివరిగా మనము కొన్ని మాటలు చూసుకొని తర్వాత ముగించుకుందాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10, 11 వచనాలు. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10, 11 వచనంలో ఒకసారి మనం చూడగలిగితే, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను అనుసరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. గలతీ పట్టణంలో ఉన్నటువంటి సంఘంనకు అపోస్తలుడైన పౌలు గారు లేఖను వ్రాస్తూ ఏమంటున్నాడంటే, మీరు దినములను, సంవత్సరంలో, మాసములను, ఉత్సవ కాలములను అనుసరిస్తున్నారు. సంఘస్థులై ఉండి కూడా, సంఘ విశ్వాసులై ఉండి కూడా మీరు వేటిని అనుసరిస్తున్నారు. నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. ఇంతకు పౌలు గారు పడిన కష్టం ఏంటి? వారికి సత్యాన్ని అందించటం, వారికి సువార్తను చెప్పటం. ఆ మాటలు విని అంగీకరించిన వారు మరలా వెనుకకు తమ మనసును మార్చుకొని మరల చేయకూడనటువంటి వాటిని చేయటం ద్వారా పౌలు గారు ఆవేదనతో మాట్లాడుతున్న సందర్భాలు. ఇవన్నీ మనం చేయటానికి లేదు. దినములు ఆచరించడానికి లేదు. మటల ఆదివారం అని సంవత్సరానికి ఒకసారి వస్తున్న ఈ యొక్క మటల ఆదివారాన్ని మనం అనుసరించడానికి లేదు. ఈ మటల ఆదివారం ఒకవేళ వాక్యంలో ఉంటే, వాక్యానుసారం అయితే దానిని అనుసరించాలి. అనుసరించమని ఆజ్ఞ ఉంటేనే అది కూడా. ఇంకో విషయం మనం గమనించగలిగితే, ఈ మటల ఆదివారం అనేది సంవత్సరానికి ఏటేటా తేదీ అనేది మారుతూ ఉంటుంది. అవసరమైతే నెల కూడా మారుతుంటుంది. ఎందుకంటే మానవులు కల్పించినటువంటిది కాబట్టి తేదీలు మారటం, నెల మారటం అనేది జరుగుతుంది. ఒకటే తేదీ ఉండాలి, కానీ తేదీలు మారుతుంటాయి, నెల కూడా మారుతుంటుంది. ఒక వ్యక్తి భూమి మీద పడిన దినమును, భూమి మీద జన్మించిన దినమును, తల్లి గర్భంలో నుండి భూమి మీద పడిన దినమును జరుపుకునేటప్పుడు, దానిని బర్త్డేగా చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే, ప్రతి సంవత్సరం అదే నెల, అది రోజు మారినప్పటికీ వీరు నిర్ణయించిన ప్రకారం సమయము ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం చేసుకున్నప్పటికీ నెల అదే ఉంటుంది, తేదీ అదే ఉంటుంది. దానినే బర్త్డేగా చేసుకుంటారు. కానీ నేడున్నటువంటి క్రైస్తవ సమాజం, నేడున్నటువంటి సంఘ కాపురులైనటువంటి వారు మటల ఆదివారం తేదీని నెల మార్చేయటం లేదా తేదీ మార్చేయటం ఇలా జరుగుతుందంటే ఇది మానవులు కల్పించినటువంటి పద్ధతి, మానవులు కల్పించినటువంటి ఆచారం అన్న సంగతి మనము ఎరగవలసిన వారిగా ఉండాలి. ఒక తేదీ నిర్ణయించబడిందంటే అదే తేదీలో జరగాలి, అదే నెలలో జరగాలి. కానీ అదే నెలలో జరగటం లేదు, అదే తేదీలో కూడా జరగట్లేదు. కాబట్టి దీనిని గురించి మనం ఆలోచించినప్పుడు మటల ఆదివారం అనేది వాక్యానుసారమైనటువంటిది కాదు అన్న సంగతి బాగా గమనించవలసినటువంటి వారిగా మనం ఉండాలి. అలాగుననే ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 32వ వచనం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 32వ వచనాన్ని కూడా మనం జాగ్రత్తగా చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 32వ వచనం. ఇక్కడ మనకు ఒక మాట కనబడుతుంది, చూద్దాం. నేను మీకు ఆజ్ఞాపించున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రతి దాన్ని నీవు చేయాలని చెబుతూ
దానిలో ఏమి కలపకూడదు, ఏమి కూడా తీసివేయకూడదు అని చెప్పేశాడు. ఏది కలపటానికి లేదు, ఏది తీసివేయటానికి కూడా లేదు. మరి కల్పింపబడినటువంటి వాటిని బోధించవలసినటువంటి అవసరత లేదు. కల్పింపబడినటువంటి దానిని అనుసరించి బ్రతకవలసిన అవసరత కూడా లేదు. ఇది వాక్యంలో మనము చాలా స్పష్టముగా చూస్తూ, చదువుతూ ఉన్నటువంటి సంఘటనలు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇవన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకునేటటువంటి వారిగా ఉండాలి. అలా లేకపోతే మన జీవితాలకే నష్టం. మనమే దేవునికి తీర్పులో లెక్క చెప్పుకోవలసినటువంటి వారమై ఉంటాం. వాక్యంలో లేనిది చేస్తున్నామా? వాక్యంలో ఉన్నది చేస్తున్నామా? వాక్యంలో ఉన్నదానికి ఏది కలపకూడదు. వాక్యంలో లేని దానిని మరలా ఏది కూడా చేయటానికి లేదు. ఉన్నది ఉన్నట్టుగానే చేయాలి. కలపటానికి లేదు, తీసివేయటానికి కూడా లేదు. అలా తీసివేసినా, అలా కలిపినా శిక్ష అనేది ఉంది అన్న సంగతి మనము గమనించగలిగితే, చివరిగా మనం ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18, 19 వచనాలు మనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18, 19 వచనాలు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18, 19 వచనాలు మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి 18, 19 వచనాలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18, 19 వచనాల్లో మనం చూస్తున్నాం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన యెడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును అని చెప్పేశాడు. ఎంత ప్రమాదం ఉందో చూడండి. వాక్యంలో ఉన్నదానిని తీసినా ప్రమాదమే, వాక్యంలో లేని దానిని కలిపినా ప్రమాదమే. పరిశుద్ధ పట్టణంలోను జీవవృక్షంలోను పాలు లేకుండా చేయును అని చెప్పేశాడు. పరిశుద్ధ పట్టణం అంటే పరలోకం. పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు అని చెప్పేశాడు. వాక్యంలో ఉన్నదానిని తీసివేసిన, వాక్యంలో లేని దానిని వాక్యంలోనికి ఆపాదించిన, వాక్యంలోనికి కలిపిన పరలోకానికి వెళ్ళే అర్హత మనకు లేదు. పరలోకాన్ని దేవుడు మనకు ఇవ్వడని చెప్పేశాడు. కాబట్టి వాక్యంలో ఉన్నది మాత్రమే, దేవుడు ఆజ్ఞాపించినది మాత్రమే, చేయమని చెప్పినది మాత్రమే మనం చేయాలి. దేవుడు ఆజ్ఞాపించని దానిని, దేవుడు చెప్పని దానిని చేయవలసినటువంటి అవసరత మనకు లేదు. ఈ యొక్క మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మీ మనోభావాలు దెబ్బతీయాలనో, మీ మనసును గాయపరచాలనో, మిమ్ములను బాధ పెట్టాలనో కానీ నేను ఈ మాటలు హెచ్చరిక మాటలుగా చెప్పటం లేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా అపార్థం చేసుకోకుండగా అందరూ కూడా అర్థం చేసుకొని సత్యాన్ని సత్యంగానే అనుసరించాలి అన్నది నా యొక్క అభిప్రాయము. అందుకని ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిక మాటలుగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిక మాటలుగా నేను జారీ చేయటం అనేది జరుగుతుంది. ఈ యొక్క మాటలు జాగ్రత్తగా విని నేను చెప్పినది వాక్యానుసారమా కాదా అని వింటున్న ప్రతి ఒక్కరు, వినబోచున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచించి ఒక సత్యంలోనికి మీ మీ జీవితాలను మార్చుకొని, మలుచుకొని సత్యంలో కొనసాగాలన్నదే నా యొక్క ఆలోచన, నా యొక్క అభిప్రాయము. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించలేదు ఈ యొక్క మట్టల ఆదివారమును, పరిశుద్ధాత్మ ఆజ్ఞాపించలేదు, యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించలేదు, అపోస్తులు కూడా ఎక్కడ ఆజ్ఞాపించలేదు. 66 పుస్తకాలలో నేడున్నటువంటి క్రైస్తవ సమూహము, సమాజము, సంఘ కాపరులు ఎవరు కూడా దేనిని అనుసరించాలి అన్న ఆజ్ఞ అయితే 66 పుస్తకాలలో ఎక్కడ కూడా లేదు.
అసలు మట్టల ఆదివారం అనే పదమే కనబడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించి, ఆలకించి, ఆలోచించి, పరిశీలించి, వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునేటటువంటి వారిగా ఉండి, వాక్యంను సత్యాన్ని సత్యంగానే ఆలోచించే వారిగా, ఉన్నది ఉన్నట్టుగా ఆలోచించే వారిగా, ప్రతి ఒక్కరము కూడా సత్యంలో ఉండాలని, సత్యంలో ఎదగాలని, సత్యవాక్యంలోనే మన జీవితాలను కట్టుకోవాలని, సత్య సంబంధులుగానే మనం బ్రతకాలని కోరుకుంటా ఉన్నాను. మనం ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠించుడి, నీ వాక్యం సత్యము అని చెప్పేశాడు. కాబట్టి వాక్యంలోనే మన యొక్క జీవితాలు కట్టుకోవాలి. సత్యంలోనే మన యొక్క బ్రతుకులను కొనసాగించుకుంటూ మనము దేవుని కోసం బ్రతకాలి. దేవునిలో ఎదగాలి. దేవునిలో ఫలించాలి. ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అని చెప్పేశాడు. కాబట్టి ఫలించే వారిగా మన జీవితాలు ఉండాలి. పనికిరానటువంటి వాటిని చేయటం, అనుసరించడం అనేది కాదు గానీ, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవాలి. మార్క్స్ వార్తలో మనం చూసినప్పుడు 7:7లో మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నాడని చెప్పేశాడు. కాబట్టి వ్యర్థమైనటువంటి దానిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు అని కూడా చెప్పేశాడు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించాలి. చాలా జాగ్రత్తగా వాక్యంను నేర్చుకోవాలి. చాలా జాగ్రత్తగా వాక్య ప్రకారము మనమందరము బ్రతికే వారిగా మన యొక్క జీవితాలను కట్టుకోవాలి. సత్యంలోనే మన యొక్క జీవితాలు ఉండాలని మనవి చేస్తూ, కోరుకుంటూ, ఈ మాటల ద్వారా మిమ్మల్ని నేను బాధ పెట్టాలని కాదు, గాయపరచాలని కాదు, ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని గ్రహించాలని ఈ యొక్క నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ, ఈ మాటలు ముగించే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క మటల ఆదివారము వాక్యానుసారమా కాదా అనేది మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి అనేక సంగతులను చూస్తూ, ఆలోచిస్తూ తండ్రి ఈ యొక్క సమయంలో ఆలోచించడం అనేది జరిగింది. చెప్పబడినటువంటి ప్రతి మాట తమ తమ జీవితాలలో వారు పొందుపరుచుకొని, వింటున్నటువంటి వారును, విని ఉన్నటువంటి వారును, వినబోచున్నటువంటి వారందరూ కూడా ఈ మాటలను గ్రహించి అర్థం చేసుకునే వారిగా మీ యొక్క ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేయండి. సత్యాన్ని సత్యంగానే ఎరిగి గుర్తించి మా జీవితాలను తండ్రి విశ్వాస జీవితాలుగా, ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితాలుగా, ఫలించే జీవితాలుగా మా యొక్క జీవితాలను తీర్చిదిద్దుమని కోరుకుంటూ, మా ప్రాణం పోకడ మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తువాని యొక్క రెండవ రాకడ ఆలస్యమైతే మరలా ఏ విధంగా కలుసుకొని మీ యొక్క మాటలు వినుటకు మీ యొక్క సహాయం దయచేసి నడిపించమని కోరుకుంటూ, క్రీస్తు నామం నీ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.